హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఇక్కడైతే నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. నిన్న మా వారు వచ్చేసి ఇక్కడ మన ఖైరతాబాద్లో సండే అయితే జరుగుతూ ఉంటుంది కదా, ఇంకా అక్కడ కూరగాయలతో పాటు పూలు కూడా తీసుకొచ్చేసారు. విరిజాజి పూలు అయితే తీసుకొచ్చేసారు అనమాట. నేను మల్లెపూలు తీసుకురమ్మనేసి అంటే ఆయన మల్లెపూలు లేవు అనేసి ఇంకా విరిజాజి పూలు అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆ పూలను అయితే మాలైతే కడుతూ ఉన్నాను అనమాట. ఎందుకోనండి ఇక్కడ పూలు అన్నవి అంత స్మెల్ అయితే ఉండదు. నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు అయితే పూలు మంచిగా ఇట్లాగా పూలు విడులుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ అయితే వచ్చేది. కాకపోతే ఈ పూలు ఎందుకో మరి ఇక్కడ పూలు పర్టికులర్గా నాకు స్మెల్ అనిపించవు. ఎందుకో ఏంటమ్మా తేడా. దానికి కూడా పూలకు కూడా కలర్ అయితే వేస్తూ ఉంటారు ఇక్కడ. మరి ఎందుకు వేస్తూ ఉంటారో నాకైతే తెలియదు. లైట్ గ్రీన్ షేడ్లో అయితే పూలు కనబడుతూ ఉంటాయి. మల్లెపూలు కానీ, విరిజాజులు కానీ, కాగడం మల్లి కానీ ఇవన్నీ పూలు అయితే మాల కట్టేసి ఇంకా నైట్ పెట్టుకుందాము నేను సమిద అనేసి అనుకున్నాము. ఇవి వచ్చేసి ఈరోజు మాకు వాటర్ కూడా వస్తాయి అన్నమాట. వాటర్ వచ్చే ముందే నేను ఇలాగా బాటిల్స్, బిందెలు, క్యాన్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. తర్వాత వాటర్ పట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. వాటర్ వచ్చేదానికన్నా కానీ వాటర్ వచ్చిన తర్వాత క్లీన్ చేసుకునే దానికన్నా కానీ వాటర్ వచ్చే ముందు ఇలాంటివన్నీ క్లీన్ చేసేసుకున్నామంటే త్వరగా వాటర్ అన్నది పట్టేసుకోవచ్చు కదా. సమ్మర్లో మనకి హైదరాబాద్లో వాటర్కి ఎంత కొరత ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వాటర్ అనేది త్వరగా పట్టేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఇంకా బాటిల్స్ అయితే కడిగేసుకున్నాను. బిందె, బాటిల్స్, నేను ఏమేమైతే వాటర్ స్టోర్ చేసుకుంటానో అవైతే కడిగేసుకున్నాను. ఇంకా వాటర్ వచ్చేసేటప్పుడు ఇవాళ కూడా బట్టలు ఉతికేద్దాము అనేసి ముందు బట్టలు అయితే నానబెట్టేస్తూ ఉన్నాను. పిల్లల బట్టలు సపరేట్గా నానబెట్టేస్తూ ఉంటాము. మా ఇద్దరివి కూడా సపరేట్గా నానబెట్టేస్తాను అనమాట. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు అయితే అందరివి కలిపే వేస్తాను. కాకపోతే ఇలాగా ఉతికేటప్పుడు మాత్రం ఎవరి వాళ్ళకి సపరేట్గా ఉతికేస్తూ ఉంటాం అనమాట. ఇంకా అవి నానబెట్టేసిన తర్వాత మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉంది, దాంట్లోకి రైస్ పెట్టేశాను. అలానే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేసేసాను రేపు మార్నింగ్ కోసం అనేసి. ఇక్కడ టిఫిన్ ఈరోజు ఎగ్జామ్ లాస్టా, ఫుల్ ఎంజాయ్ అయ్యాక. ఎస్, అని మ్యాగీ పెట్టుకో. చల్లగా అయిపోయిందా? ఊరికి వెళ్తావా ఉంటావా? ఊరికి ఉండవా ఇక్కడ? ఎందుకురా? ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయనేసి డాడీ తీసుకెళ్ళలేదు. ఎగ్జామ్స్ అయిపోయినాక తీసుకెళ్తాడు. తీసుకెళ్తాడు. ఎందుకు నువ్వు ఇంట్లో ఉండిపో అని అంటాడు. అందుకని ఎండగా ఉంటుంది కదా, అందుకే బయటకు తీసుకెళ్ళట్లేదు. రాత్రిపూట ఎంతసేపు తిప్పుతాడు? తిప్పుతాడా రాత్రి? రాత్రి తిప్పట్లేదు. ఆడంటే రాత్రి మొత్తం తిరగచ్చు, ఇష్టం వచ్చినంతసేపు తిరగాలి. అంటే తిరగటం కోసం అక్కడికి వెళ్తున్నావా? కానీ టైం అయింది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు. గుంటూరు ఎందుకు? గుంటూరు నుంచి మంగళగిరి, విజయవాడ మొత్తం కవర్ చేసుకుంటాం. మరి యశోదత్తకి ఆపరేషన్ అంటే మరి అక్కడికి వెళ్ళాలి కదా. మీరు ఇటువంటి నేను 4 days తర్వాత ఆపరేషన్ అంటే డాడీ ఫోన్ చేశాడు ఇందాక. అదే మీరు ఇటువంటి నేను అర్థమవుతాను. మీరు ఈ ట్రైన్ ఎక్కడ నా ట్రైన్ ఎక్కుతాను. అంతేనా? పెట్రోల్ కొట్టించాలి మళ్ళీ బండిలో. పెట్రోల్ అయిపోయిందంట త్వరగా. కానీ బైక్ కీస్ ఇక్కడే ఉన్నాయి. మంచిగా రా, ఈ లాస్ట్ ఎగ్జామ్. సోషల్ అంటే ఈజీ, ఏముంది 4-5 పారాగ్రాఫ్ ఇస్తాడు దానికి. అదే వచ్చేటప్పుడు మెట్రోకి వచ్చేసాయి. దానికే డబ్బులు.
అక్కడ పెట్టేసి ఏం తీయట్లేదు. ఎంత 35? లడ్డూకి అయితే ఈ రోజుతోటి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంక వాడైతే మంగళగిరి వెళ్తాను అనేసి ఇందాక మాకైతే డిస్కషన్ అయితే జరిగింది కదండి. ఇంకా సమిత అయితే నాని వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా లడ్డు బైక్ తీసుకొని అక్కడ వెళ్తే సమిత కూడా లడ్డూని బైక్ మీద నుంచి తీసుకొని వెళ్ళేసి స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి వచ్చేస్తుంది అనమాట. వాడిని మధ్యాహ్నం వచ్చేటప్పుడు మెట్రోకి రమ్మనేసి చెప్పాను. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి అనేసి అంతే ఎంత హ్యాపీగా ఉంటారో తెలిసింది కదా. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేసి అడుగుతూనే ఉంటారు. ఇంకా అలాగా లడ్డు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు తోటకూర టమాటా కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. వీలైనంత వరకు వారంలో ఒక 3-4 సార్లు అయినా కానీ నేను ఇట్లాగా లీఫీ వెజిటేబుల్స్ అయితే వండుతూ ఉంటాను. ఎంత వీలైతే అంతగా లీఫీ వెజిటేబుల్స్ కుక్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకు అనేసి అంటే మనకి వెజిటేబుల్స్ కన్నా కానీ ఇట్లాగ లీఫీ వెజిటేబుల్స్ తిన్నాము అనేసి అంటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా ఇలాగా అన్నీ పెట్టడం అలవాటు చేసాము అనేసి అంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను లేతగా ఉన్న కాడలు మాత్రం తీసుకొని కొద్దిగా ముదిరిపోయిన కాడలు అయితే తీసేస్తాను అనమాట. అలానే ఇక్కడ నేనైతే గ్రేడింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మనము ఆకుకూరలు అన్నవి కుక్ చేసేటప్పుడు కట్ చేయకూడదండి. ముందుగా వాష్ చేసిన తర్వాత అయితే కట్ చేసేయాలి. ఇలాగ నేను ఆకులను అయితే సపరేట్ చేసేసుకున్నాను. ముద్దిపోయిన కాడలన్నీ తీసేసుకున్నాను. బాగా ఇసుక అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇంకొక 5-6 సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను. వీలైనన్ని ఎక్కువ సార్లు మనం ఆకుకూరలు అన్నవి వాష్ చేసుకుంటూనే ఉండాలి. లేదు అనేసి అంటే మనం ఎంత మంచిగా చేసిన కర్రీ అన్నది వేస్ట్ అయిపోతుంది అనమాట. కొద్దిగా ఇసుక కానీ రాళ్ళు కానీ తగిలినాయి అంటే ఇంకా ఆ కర్రీ ఎంత మంచిగా ఉన్నా కానీ మనం తినలేం కదండి. కాబట్టి వీలైనంత ఎక్కువ వాటర్ వేసుకొని మనం ఈ లీఫీ వెజిటేబుల్స్ అన్నవి వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను తోటకూరని అయితే నేను వాష్ చేసేసుకున్నాను. ఇంకా సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాము అనేసి అంటే ఇంకా కర్రీ చేయడానికి బాగుంటుంది కదా. కాబట్టి ఇంకా వాష్ చేసేసిన తర్వాత చాకు తీసుకొని అయితే నేను సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాము అనేసి అంటే త్వరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట. కర్రీ అన్నది పెద్దగా కట్ చేసేదానికన్నా కానీ చిన్నగా కట్ చేస్తేనే బాగుంటుంది అనమాట. కాబట్టి ఇంక ఇక్కడ అయితే నేను తాలింపు అయితే పెట్టేస్తాను కర్రీని. తోటకూర టమాటా రొయ్యలు అలానే మెత్తాళ్ళు తోటకూర కానీ గోంగూర కర్రీ కానీ అయితే చాలా బాగుంటుంది కదా. కాకపోతే ఈరోజు నేను రొయ్యలు కానీ మెత్తాళ్ళు కానీ అయితే ఏమి వేయట్లేదు. కేవలం తోటకూర టమాటో కర్రీ మాత్రమే వేస్తున్నాను అనమాట. రాత్రి చేసిన కొద్దిగా వంకాయ మసాలా కర్రీ అయితే అలానే ఉండిపోయింది. ఇంకా అందుకోసం అనేసి అది ఉంది కదా కర్రీ చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అనేసి అనుకున్నాను. కానీ ఇంకా కర్రీ అయితే సరిపోదు. కాబట్టి ఈ ఆకుకూర వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. 2 కర్రీలు తిన్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ముందుగా అయితే మనం ఆకుకూరలు ఏమైనా కానీ చేసుకునేటప్పుడు ఇక్కడ కర్రీ అన్నది తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి తాలింపు అయితే పెట్టేస్తాను. తాలింపు అంటే ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తూ ఉంటాను అనమాట. అవి వేసేసిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. రైస్లోకైనా కానీ చపాతీలోకైనా చాలా బాగుంటుంది అనమాట కర్రీ అన్నది. దీనిలోకి ఆమ్లెట్ వేసుకొని తిన్నాము అనేసి అంటే ఇంకా తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తుంది అనమాట. కొందరైతే ఇలాగా ఆకుకూరలు చేసేటప్పుడు కేవలం పచ్చిమిర్చితోటి కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కారం వేయకుండా. నేనైతే కారం వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా కేవలం పచ్చిమిర్చి వేసి చేస్తే అనేసి నేను కొద్దిగా కారం కూడా వేస్తూ ఉంటాను. ఒక 2-3 మాత్రమే గ్రీన్ చిల్లీ అయితే వేస్తాను అనమాట. ఇంక ఇక్కడ టమాటాలు అలానే
తోటకూర రెండు కలిపేసి నేను స్టవ్ మీద పెట్టేశాను. ఇలా అయితే మగ్గిపోయిందనమాట. మనకి వాటర్ తోటి అది కుక్ అయిపోతుంది కాబట్టి ఇంకా సపరేట్గా మనం వాటర్ వేసి కుక్ చేయాల్సినంత అవసరం కూడా ఉండదు. చూడండి ఎలా కుక్ అయిపోయిందో. ఇంకా నేను కారం వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను అంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి తోటకూర టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసేసి కర్రీ అన్నది ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది అన్నిటి కూరల కన్నా, కానీ మనం నాన్ వెజ్కి ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి. ఇంకా రైస్ కూడా పెట్టేసేయాలన్నమాట. రైస్ పెట్టేసాను అనేసి అంటే ఇంకా ఈ మధ్యాహ్నానికి కర్రీ అయితే అయిపోతుంది. మా వారు ఈవినింగ్ వస్తాను అనేసి కాల్ చేసేసారు. మా ముగ్గురికి మాత్రమే కాబట్టి సింపుల్గా కానిచ్చేసానండి ఈరోజు లంచ్ అన్నది నేను.